హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్పపీడనంగా మారిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది రాత్రి నుంచి. ఈ వర్షాలు మరింతగా పెరగనున్నాయి ఇవాళ రేపు. ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర భాగాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో కూడా అత్యధిక వర్షాలు నమోదవుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో దాదాపుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం మరొకసారి నమోదు కానుంది. సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ వర్షాలు సెప్టెంబర్ 4-5 తేదీల వరకు కూడా తెలంగాణలో ఇదే విధంగా కొనసాగుతాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రస్తుతానికి భారీ వర్షపాతం నమోదవుతుంది. నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పొడి వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.